హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ జిలేబీ తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ 18th August 2023 థియేటర్స్లో రిలీజ్ అయ్యి మెప్పించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. రీసెంట్గా జూలై 13 వచ్చిందంట. నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి చూశాను. ఇంకా నాకు ఎలా అనిపించిందని తెలుసుకునే లోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ చేసింది విజయభాస్కర్. ఇందులో నటించింది ఎవరో కాదు, విజయభాస్కర్ గారి కొడుకు శ్రీకమల్ గారు. ఇంకా శివాని రాజశేఖర్ హీరోయిన్, ఇంకా రాజేంద్ర ప్రసాద్, గెటప్ శ్రీను, మురళీ శర్మ, ఇలా చెమ్మక్ చంద్ర, ఇంకా కొంతమంది ఉన్నారు, పేర్లు తెలియదు. అలా కొంతమంది స్టార్ లీడ్స్ ఉన్నారు ఇంకా ఈ మూవీలో. ఇంకా ఈ మూవీ నాకు ఓవరాల్గా ఎలా అనిపించిందనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అయితే అంత గొప్పగా లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ ఏమీ లేదు. అవసరం లేని సీన్లు కూడా మరీ ఇరికించి రుద్దినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే క్లియర్గా అర్థమైపోద్ది. రన్ టైం పెంచడం కోసమే చాలా ఇరికించారండి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కూడా స్టోరీ చిన్నదే. ఇంకా హీరో ఏమో హాస్టల్లో ఉంటుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో 20,000 ఇచ్చి ఒక కాఫీ షాప్లో ఎక్కడో కలిసి 20,000 ఇచ్చి బాయ్స్ హాస్టల్లోనే ఒక రోజు ఉంటానంటది. ఇంకా ఆ తర్వాత రోజు ఎలా తప్పించుకోవాలని పడే పాటలే ఈ మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్ స్టోరీ లైన్, కానీ అది ఇంకా దారుణంగా స్ట్రిక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ పర్లేదు, చూడొచ్చు అనేలాగా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు భరించలేము. అందుకే థియేటర్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అదే స్టోరీ లైన్ ఉంటుంది, కానీ కొద్దిగా మధ్యలో పెట్టి నవ్వేలాగా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే. దానివల్ల కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు భరించలేము. కానీ మరీ సింపుల్ స్టోరీలో ఇష్టం లేని వాళ్ళు అసలు భరించలేరు. నాకు తెలిసి సెకండ్ హాఫ్ కొంతమందికి నచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ ఎవరికి నచ్చదేమో అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ ఎవరికి నచ్చకపోవచ్చు అని అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ అయితే కొంతమందికి నచ్చే అవకాశం ఉందేమో. నాకైతే యావరేజ్ టు బిలో యావరేజ్ మధ్యలో, కానీ యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలో కానీ అనిపించింది. ఇంక ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2.5/5. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నాకు అంతలా మెప్పించలేదు. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు, చూసేలాగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఆ నెరేషన్ చాలా స్లోగా ఉంది. దానికి తోడు అవసరం లేని సీన్స్ కూడా బలవంతంగా ఇరికించి రుద్దినట్టు ఉంది ఫస్ట్ హాఫ్, అదే మైనస్. సెకండ్ హాఫ్ అయితే ఇరికించినట్టు ఉన్నా కూడా కామెడీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి భరించగలము సెకండ్ హాఫ్. ఇంత క్లారిటీగా చెప్పాలంటే, మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఈ మూవీ థియేటర్లో చూసి ఉండరు, ఒకవేళ థియేటర్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. లేదా ఓటీటీలో చూసిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ప్లస్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక అంతేనండి, నేనైతే 2.5/5 ఇచ్చాను. అంతేనండి. నిన్నే చూశాను ఈ మూవీ, కానీ లాస్ట్ వరకు చూడండి నా వీడియో. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు అర్థమవుతుంది. నాది కష్టం అనిపిస్తే నా ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు రాత్రి జలుబుగా ఉంది. ఈ మూవీ నిన్న రాత్రే చూశాను నేను, కానీ జలుబుగా ఉండడం వల్ల రివ్యూ నిన్న ఇవ్వలేకపోయాను. అందుకే ఈరోజు ఇచ్చాను. అదండి సంగతి. ఇక అంతేనండి రివ్యూ. లాస్ట్ వరకు చూడండి నా వీడియో. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇక అంతేనండి. ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.